లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకి గిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? దేవునికి మహిమ. బిడ్డలారా, రక్త సంబంధుల్ని ద్వేషించడం కాదు, ప్రేమిస్తే వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఊరంతా ప్రేమ చూపిస్తే రక్షణలోకి వస్తారు. నీ దగ్గర ఉంది, నీ కడుపు నిండిందని నీ ముఖం మీద, వాళ్ళ ముఖం మీద తిరస్కరించొద్దు. అదే పరిస్థితి నీకు ఎదురైన నాడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించు. నీకు బాధ కలిగిన నాడు నీ రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ముఖం మీద నిన్ను తిరస్కరించినప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో చూడు. అదే కొలత నువ్వు గొలుస్తావా? ఒక దేవుని బిడ్డగా నిన్ను తిరస్కరించిన వారు సైతం దేహి అని నీ ముందుకు వస్తే నీ పిడికిలి విప్పంత సాయం చేస్తావా? ఏది కరెక్టు? ఏది దేవుడు మెచ్చుతాడు? వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయా. నువ్వేదో పండితుడిలాగా, నువ్వేదో నీతిమంతుడిలాగా, నువ్వేదో ధ్వజస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు. దేవుడేదో పట్టెడు అన్నం పెట్టాడు నీకు. బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు, ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం, దూషించటం, తేలిగ్గా మాట్లాడటం, అవమానపరిచి పంపించటం ఎంత తప్పు. బిడలారా, మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు. నా దేవుడు ఇష్టపడ్డాడు దాన్ని. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా? నీ రక్త సంబంధికి నీ ముఖం చాటయ్యొద్దు. నీ ముఖం చాటు చేయదు. ఎదురుపడు. 10,000 అడిగితే 1000 నీకున్న దానిలో లేదు. మొత్తం ఇవ్వగలిగే స్తోమతుంటే ఇవ్వు, సాయం చేయి, ఆదుకో. బిడ్డకి చెప్పుకుంటారు, రేయ్ నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా, బట్టలు చినిగిపోయిపోతే నిలువున కూర్చోబెట్టి కుట్టించి నాకు దొడిగిచ్చి పంపించాడు రా, లేమిలో నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడా, పిల్లలకు తీసుకొని పని పంపించాడా, ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడు రా మహానుభావుడు. ఇప్పుడు బాధలో ఉన్నాడంటారా, మీరు సాయం చేయాలా అని చెప్తాడు, తన బిడ్డలకు చెప్తాడు. ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా, మనకెంతో సాయం చేశాడు. బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా? కాబట్టి బిడ్డలారా, నేర్చుకోండి. యేసయ్య నేర్పుతున్నాడు. రాసుంది అక్కడ. నేను చెప్పానా? నా సొంత మాటలు ఏమని చెప్పానా? లేదు, అక్కడ రాసుంది. తల్లిదండ్రులకైనా, తోడబుట్టిన వారికైనా, నీ రక్త సంబంధికులకి, నీ తండ్రి సంబంధులు, తల్లి సంబంధులు, నీ ఎముకనంటిన వారికి నువ్వు చేయదగ్గ సాయం, కనీసం పలకరింపు, అంత ప్రేమ. ఇప్పుడు నాకు అది పెద్ద సమస్య అయిపోయింది. ఆ గేట్ వేసేస్తున్నారు, ఎవరు రాని ఇట్లా. అందులో నా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు, అన్యులు, అలిగిపోతున్నారు. పోయి ఫోన్ వస్తుంది నాకు. నేను ఇంటి దాకా వచ్చి అంతసేపు నిలబడితే కనీసం తలుపు తీసి లోపలికి బెలవలేదు. వాళ్ళు ఎవరో గురకా వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు నన్ను రానిలేదు. ఎంతసేపు చెప్పినా కాదమ్మా, మా అబ్బాయి అనమ్మా, మా మనిషి అనమ్మా అని ఎంత చెప్పినా రానిలేదో. అంటే ఒక తేడా పడింది. నేను పోయి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవాలి కదా, మరి వాళ్ళ ఆత్మలు రక్షించుకోవాలి కదా. నేనేదో పెద్ద మొనగాడిని బిల్డప్ ఇస్తే వాళ్ళు పోతారుగా పాతాళానికి. శక్యమైతే నా రక్త సంబంధీకుల కోసం నేను క్రీస్తుకు నాకు వేరై శాపగ్రస్తుడిగా ఉండగోరతానన్నాడు పౌలు. వాళ్ళ కోసమే కదా నన్ను రక్షించింది. నేనే కదా వాళ్ళకి చెప్పాల్సింది, నేనే కదా వాళ్ళని కాపాడాల్సింది. మరి ఇంకెవరున్నారు? నేను చూపించకపోతే ప్రేమ, నేను చెప్పకపోతే యేసయ్య గురించి వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి యేసయ్య గురించి నేను చెప్పాలంటే, వాళ్ళు వినాలంటే ముందు నా ప్రేమ చూపించాలి. లేకపోతే ఎందుకు వింటారు? ఏమయ్యా, వింటారా?
ఆడు ముఖం మీద ఆయన తిరస్కరించి ఆడు పోతుంటే ఇదిగో యేసు నమ్మక అంటే ఏడిసాలే పోరా ఎదవా అనుకుంటా పోతాడు. అని పిలిచి ఆయన కూర్చోబెట్టి ముందు రక్త సంబంధిని అడిగి ఉన్నదానిలో అంత సాయం చేసి చేయదగ్గ మేలు చేసి పలకరించి ప్రేమించి చేయదగ్గ ఆదరణ ఇచ్చి చేయాల్సిన మర్యాద చేసి ఆ తర్వాత 2 మాటలు చెప్పు. ఎంత బాగా ప్రేమించావురా, ఎంత మంచి మనసు ఉందాయా నీకేనాడు నన్ను అన్నారు, నా సొంత బాబాయ్ అన్నాడు, పెదనాన్న అన్నాడు, నాన్న తోడబుట్టినోళ్ళు నిన్ను కూర్చోబెట్టి ఏనాడు నీకు అంత చేయలేదయ్యా, కానీ నాకెంతో చేసావు బిడ్డ అన్నారు. ఇంకా చెప్పనా, ఆ ప్రేమను బట్టి వాళ్ళందరూ బాప్తీసం పొందారు మొత్తం పొందారు. దేవునికి స్తోత్రం. కొండలో కొండలోనే కదలకుండా ఉండాలి అబ్బాయి అన్న. యాడ్ నుంచి వస్తారు ఏంది, యాడ్ నుంచి వస్తారమ్మా, ఉన్నదాన్ని నలుగురికి సాయం చేయాలి. ఓకే సరే మ్యాటర్ అక్కడ ఆగిపోయింది. కిందకి వద్దాం. ఆగా ఏమన్నాడు, నీ ఆహారం ఆకలి ఉన్నవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన బేదలు అంటే అనాథలైన బేదలు, వాళ్ళకి ఎక్కడా లేదు అవకాశం. నువ్వు కూడా చేయొదిలేస్తే వాళ్ళు చచ్చిపోవటమే. గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు ఒక ముసలమ్మని. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో 15 ఏళ్ళు వంట వండి పెట్టింది ముసలాళ్ళకి. ఆమెకి ఏం జబ్బు వచ్చిందో తెలియదు, నడుం దగ్గర నుంచి కాళ్ళు పడిపోయిన చచ్చి వచ్చేసింది. ఏమన్నా చెప్పమంటారా ప్రార్థన చేయమంటారా? చెప్పమంటారు ప్రార్థన చేయమంటారు, ఇబ్బంది లేదుగా. అది మీరు వద్దన్న నేను చెప్తాను, ఎందుకంటే నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు, మీకు చెబుతా. నడుంలా చచ్చి పడిపోయింది. 15 ఏళ్ళు చేసింది పాపం, పిచ్చి తల్లి. చచ్చుబడిపోతే ఇక ఆమె కూర్చున్న దగ్గరే అన్ని కార్యక్రమాలు. ఆమెకి ఎవ్వరు లేరు, పిల్లలు లేరు, భర్త చచ్చిపోయాడు, ఎవ్వరు లేరు, అనాథలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ చిన్నపిల్లలు, అనాథలైన పిల్లలు అని. కానీ అనాథలైన వృద్ధులు ఉంటారని మీకు తెలుసా? అనాథలైన యవ్వనులు ఉంటారని మీకు తెలుసా? ఉన్నారు. మనం వాళ్ళని చూడవచ్చు, వీళ్ళని చూడవచ్చు, దృష్టిలో పెట్టుకోండి. చెప్తున్నా, నీకు స్తోమత ఇచ్చినప్పుడు చూడవా, ఆదుకో, దేవుడు దీవిస్తాడు. రాసుంది అక్కడ, నేను చెప్పట్లా, అది దేవుడి ఉపవాసాల లెక్కలో చేర్చుకున్నాడు. అది ఓల్డ్ ఏజ్ హోమ్ కాంపౌండ్కి ఒక పరదాట దిగేసి ఆ పరదా కింద నులక మంచం వేసి ఆ మంచంలో కూర్చోబెట్టారు. అక్కడే నులక మంచంలో ఆమె 1 రోజులు చేస్తే మొత్తం కింద పడిపోయేటట్టు సెట్ చేసి అక్కడే పెట్టేస్తే ఘోరమైన వరద వచ్చిందంట ఒకరోజు. అందరు లోపల పోయి తలుపులు వేసుకున్నారు. ఏమైనా కాంపౌండ్లో ఆ పరదా కింద ఉంది, ఓ ఓ ఓ అని కేకలేస్తుంది. ఎవరు రాలా బయటికి ఆమె తీసుకెళ్ళటానికి. పిడుగులు పెళ్ళ ఎంతైనా ఆడ మనిషి కదండి, ఆమెది ప్రాణమే కదా. ఆమె చెప్తుంటే ఏడుపు వచ్చింది, నా గుండె గడగడలు ఆడిపోయింది, ప్రాణం వెలగళ్ళు ఆడిపోయింది అయ్యా నాకు. ఇంకొకటి చెప్పనా, ఆమె మంచం ఎత్తు నీళ్లు పారుతూ ఉంటే పాములు వస్తున్నాయంట ఆ మంచం దగ్గరికి. ప్రాణాలు ఎంత అవిసిపోయి ఉంటాయి చూడండి. వెళ్ళలేదు, కాళ్ళు లేవు, చచ్చుబడిపోయినాయి, పలకరించే నాదులు లేడు, చిమ్మ చీకటి, రాత్రి మెరుపులు మెరుస్తున్నప్పుడు ఆ మెరుపుల్లో కనపడతాయి పాములు. కేకలేసి అరిసి మొత్తుకున్న పలకరించే దిక్కు లేదు. చివరికి ఆమెని తట్టుకోలేక వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోయారంట. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోతే ఒక నర్సు, మీలాంటి తల్లి, ప్రేమ కలిగిన తల్లి, 3-4 రోజులు 5-6 రోజులు ఐద్యం చేసి పంపించేసేయాల. వాస్తవంగా 1 నెల రోజులు పెట్టుకుంది ఆమెను అట్లనే. ఏవో సాగులు చెప్తా, 1 నెల రోజులు పెట్టుకుంది. హాస్పిటల్లో అరిశారు, ఏందామని ఇక్కడే ఉంచేటట్టున్నావు, నువ్వు వైద్యం చేయాలి, పంపించేయాలి, ఏంటి నువ్వు అని చెప్పని ఆమె క్లాస్ ఇస్తే ఆమె ఆలోచనలో పడింది. పెద్దమ్మా, నిన్ను ఇక్కడ చూడాది కాదు పెద్దమ్మా, నా ఉద్యోగం ఊడేటట్టుంది, నువ్వు గిట్టని వెళ్ళిపోవాల్సిందే, నీకెవరు లేరా అని అడిగాను. ఎవరు లేరమ్మా, నాకు నువ్వు గిట్టని వెళ్ళిపోవాల్సిందే పెద్దమ్మా. అమ్మా, 1 నెల రోజులు నన్ను చక్కగా చూసుకున్నాను నా బిడ్డలాగా, ఒక్క సాయం చేస్తావా అన్నట్టు. ఆ ముసలమ్మ చెప్పు అంటే, నన్ను ఏం చేయొద్దమ్మా,
ఒక ఆటో మాట్లాడి ఆటోలో నన్ను ఎక్కించుకొని అటు గణపారం వాక్ కానీ ఇటు ఓగేరు వాక్ కానీ పారుతుంటాయి కదా, ఆ పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా చాలు నాకు అన్నట్టు. పారే నీళ్ళ ఒడ్డున నన్ను వదిలిపెట్టమ్మా, నాకు ఒక్క సాయం చేయమ్మా అంటే ఎందుకు అడిగిందో తెలుసా? దూకటానికి. అప్పుడు ఎవరికి బరువు కాకుండా వెళ్ళిపోతాగా, ఒక్క సాయం చేయమ్మా. ఆమె గుండె కదిలిపోయి, నేను ఇక్కడ ఉంచితేనేమో నా ఉద్యోగం పోయేటట్టు, నీళ్ళు అరుస్తున్నారు హాస్పిటల్లో యాజమాన్యం, ఏమేమో తీసుకెళ్ళి వాగొడ్డును వదిలిపెట్టమంటుంది. వదిలితే చచ్చిపోయింది, అన్యాయంగా దూకిద్ది. ఎందుకంటే నడవలేదు. ఒడ్డును వదిలిపెడితే దోగాడుతా దూకేసి, అది ప్లాన్ అని ఆ రోజు ఆమె అడిగిన రోజు బాధపడుతుంటే, అదే రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలు అక్కడున్న రోగులకి కాయలు అవి పంచడానికి వెళ్ళారట. పంచడానికి వెళ్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాను. ఆ నర్స్, మేము తండ్రి సన్నిధి నుంచి వచ్చామమ్మా అంటే, సరే చూడండి రోగులకి అందరు చూడండి పంపి